అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్న అంశం ప్రధానంగా దానికి ఉదాహరణ ఇప్పుడు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి బోర్ బావులకు మీటర్లు పెట్టడానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి, మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ సర్కారు ముందు నుంచి పదే పదే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇప్పటివరకు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఆల్రెడీ వారికి ఫ్రీ కరెంట్ ఇచ్చింది 24 గంటలు వ్యవసాయానికి సంబంధించి. ఇప్పుడు అది కాస్త ఇప్పుడు బిల్లులు వచ్చే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇవి అసలు కాంగ్రెస్ సర్కార్ నిజంగా రైతు ప్రభుత్వం అనుకోవచ్చా? ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక దుర్మార్గానికి ఒడిగట్టిందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ రైతాంగం అంతా చెప్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా ముంచే పనిలో పడింది. వాళ్ళ మళ్ళొక్క కొత్త ఎత్తుగడకు తెరదీసింది. అదే మూడో డిస్కమ్ అని చెప్పేసి కొత్త డిస్కమ్ పేరు మీద ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ మూడో డిస్కమ్ పెట్టి తెలంగాణ రైతాంగానికి ఏదైతే మోటార్లకి మీటర్లు పెట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రైతాంగానికి ఎలాంటి మోటార్లకు మీటర్లు స్మార్ట్ మీటర్లకు పెట్టాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తిరస్కరించింది. మీరు ఈ స్కీమ్లో చేరండి, ఈ స్కీమ్లో చేరితే మీకు రాయితీలు ఇస్తాం, మీ డిస్కమ్లో అప్పుడు తీరుస్తామని చెప్పేసి కూడా ఆనాడు ఉదయ్ స్కీమ్ అని ఉండే ఉదయ్ స్కీమ్లో చేరాలని చెప్పేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసింది. కానీ ఎక్కడ కూడా ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తగ్గలేదు, తలొగ్గలేదు, రైతాంగానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికే మొన్న ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలన్నీ కూడా మీరు నవంబర్ 30వ తేదీలోపు దీనికి సంబంధించిన ప్రపోజల్స్ మీరు ఎస్ఆర్నో చెప్పి పంపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి తిరిగి ఏం పంపిందో కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉంది. విద్యుత్ సంస్థలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ డిటిఆర్లకు మీటర్లు పెట్టి తెలంగాణ రైతాంగం దగ్గర బిల్లులు వసూలు చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నట్లు వాళ్ళ తాజా అధ్యయనాలు తెలుస్తున్నాయి. పూర్తిగా వాళ్ళ డిటిఆర్ల పేరు మీద తెలంగాణ రైతాంగాన్ని దోసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు చీకట్లో ఉండే ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. చాలామంది అర్ధరాత్రి కరెంట్లు వస్తే పాము కాటుకు తేలుకాట్లకు బావిలలో పడి చనిపోయిన స్థితి నుంచి ఇవాళ 24 గంటలు కరెంటు రైతాంగానికి కూడా ఇవ్వాలి. 24 గంటల కరెంటు ఇవ్వడంతో రైతు పుష్కలంగా పొలాలు పారించుకోవడానికి వీలుంటుంది. రైతాంగాన్ని ఆపద నుంచి గట్టెక్కించిన వారవుతామని చెప్పేసి కూడా స్వరాష్ట్రం సాధించుకున్న కేవలం 2 సంవత్సరాల్లోనే 24 గంటల రైతాంగానికి ఈ విద్యుత్ ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఒక వెలుగు జిలుగులుగా చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. రైతాంగానికి డిటిఆర్లు పెట్టుకోండి, స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటే ఎవరు ఎంత వాడుతుందో తెలుస్తుంది. డిటిఆర్లకు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లకు కూడా మీటర్లు పెడితే ఏ ఫీడర్లో ఎంత కరెంటు వినియోగిస్తున్నారో తెలుస్తుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడిచింది. అది ప్రధానంగా పంజాబ్ హర్యానాకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం నడిస్తే నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఆ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లును మేము కూడా ఒప్పుకోం, మా రాష్ట్రం కూడా ఒప్పుకోదు, దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి, తెలంగాణ రైతాంగమే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్నాం, పాలన కొనసాగిస్తున్నాం, యావత్ దేశ రైతాంగం ఏ విధంగా అయితే నష్టాల పాలవుతుందో, ఏ విధంగా అయితే ఇబ్బందుల పాలవుతుందో ఆ ఇబ్బందులు తెలంగాణ రైతాంగానికి రావద్దు, పంజాబ్ రైతాంగం పోరాటం చేస్తుంది, వారికి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా ఆనాడు మద్దతు తెలిపిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం డిస్కమ్లు అప్పుల కుప్పలవుతున్నాయి అని చెప్పేసి కొత్త డిస్కమ్కు రూపకల్పన చేసి తద్వారా అప్పులు తీసుకొని ఆ అప్పులను ఇవాళ మరి మిగతా డిస్కమ్లను ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కలుపుతుంది. ఇవాళ ఆదాని అంబానీలకు అప్పజెప్పేందుకే ఈ కొత్త డిస్కంతో నష్టం ఏం లేదు, లాభం ఏం లేదని వారు చెప్తున్నారు. కానీ దీనివల్ల నష్టం అక్షరాల ఉందని చెప్పేసి కూడా వాళ్ళ నిపుణులు చెప్తున్నారు. ఇవాళ పాత డిస్కమ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సింగిల్ లైనే ఉంటుంది, ఆ లైన్ ద్వారానే ఇవాళ వ్యవసాయ మోటార్లకు కావచ్చు, ఇటు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఇటు ఇతర అవసరాలకు కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ఏ అవసరానికైనా ఇవాళ ఖచ్చితంగా ఆ ఒక ట్రాన్స్మిషన్ కేబుల్ ద్వారానే ఇవాళ పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాని ద్వారానే కరెంట్ సరఫరా అవుతుంది. కానీ సబ్సిడీకి ఒకటి, ప్రైవేట్కి ఒకటి, ఇటు పారిశ్రామిక రంగానికి ఒకటి, ఇటు నీటిపారుదల రంగానికి ఒకటి అనేది సపరేట్ లైన్ ఉండవు.
కాబట్టి ఇవాళ దీని ద్వారా ఇవాళ సబ్సిడీకి మంగళం పాడడం కోసం కావచ్చు, ఇవాళ వ్యవసాయానికి 24 గంటల రైతాంగానికి ఆనాడిస్తే ఇవాళ కేవలం 9-10 గంటలు మాత్రమే రైతాంగానికి ఇస్తారు. అది కూడా అర్ధరాత్రి అపరాత్రి కరెంట్ వస్తుంది. దాని ద్వారా మళ్ళా ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి రైతాంగం ఒకవైపు మొత్తుకుంటుంటే మరోవైపు వాళ్ళ వారి పైన గుదిబండకు తెరలేపింది. ఇప్పటికే చాలా చోట్ల మీరు బావి దగ్గర కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటి బిల్లులు కట్ చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేస్తున్న నేపథ్యంలో మరొకటి వాళ్ళ డైరెక్ట్ డిటిఆర్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే స్టార్టర్లకు కూడా మీటర్లు పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినట్టు కూడా వాళ్ళ తెలుస్తుంది. దీని ద్వారా రైతాంగం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతాంగానికి విద్యుత్తును యూజ్ చేసుకుని అంటే ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకే విధంగా చేస్తుంది. భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించిన వ్యవసాయాన్ని కూడా బావి మోటార్లను బోర్ మోటార్లను కూడా ప్రైవేటుకు దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది గతంలో అనేక సందర్భాల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో పెడితే ఆనాడు ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు ఉత్తరప్రదేశ్లో పెడితే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఆ రైతులు పడుతున్న వేదనేంది, ఆ రైతులు పడుతున్న బాధలేంది అని అనేక సందర్భాల్లో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగే పని మేము చేయం, మేలు జరిగేదే చేస్తాం. మేము తెలంగాణ రైతాంగం కోసం ఇవాళ పుష్కలంగా నీటి వనరులను తీసుకొచ్చాం. ఆ నీటి వనరులు కొనసాగాలంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఆ విద్యుత్ ఇవ్వడం ద్వారా పంటలు పుష్కలంగా పండించుకుంటారు. తద్వారా తెలంగాణ ఒక రోల్ మోడల్ ఇస్తుంది, పచ్చని మాగాణంగా తెలంగాణ ఎదుగుతుందని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ డిస్కంలో నష్టాల పేరు మీద రైతాంగం ఇవాళ కరెంటు వాడుతుంది. ఆ కరెంటును నిల్వరించాలి. కరెంటు నిర్వహించడం ద్వారా ఇవాళ మళ్ళీ ప్రభుత్వం లబ్ధి పొందాలని ఒక కుట్రతో ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరు మీద ఇవాళ కొత్త దానికి తెరదీసింది. ఖచ్చితంగా కావచ్చు, అక్కడ ఉన్న రైతాంగం ఏవైతే ధర్నాలు చేసినా ఇక్కడ కూడా అదేవిధంగా రైతులంతా కూడా చూస్తూ ఊరుకోరు. ఇది ఇవాళ ఆరంభం మాత్రమే, అంతం రైతాంగంతోనే ముగుస్తుందని చెప్పేసి కూడా ఇవాళ రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా డిటిఆర్లకు ఇట్లా మీటర్లు పెడితే, లేదంటే స్టార్టర్లకు స్మార్ట్ మీటర్లు పెడితే భవిష్యత్తు ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటున్నట్లు కూడా రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే చాలని కరెంటుతో చాలా చోట్ల పంటలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతాంగం అంతా అనేక విషయాల్లో కూడా అడిగోసపడుతుంది. వాళ్ళ మళ్ళీ స్టార్టర్లకు మీటర్లు అంటే ఎవరి నెత్తిన పాల్పోయడానికి, ఎవరి నెత్తిన కొట్టడానికి అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా నిలదీస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ఆలోచన విరమించుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ మూడో డిస్కమ్ అంటే ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం మూడో డిస్కమ్ వాళ్ళ సబ్సిడీకి మంగళం పాడడం. ఇప్పటికే ఇటు నాయ బ్రాహ్మణ్స్కి కావచ్చు, రజకులకు కావచ్చు, ఇతరత్ర వారికి అందరికీ కూడా సబ్సిడీ ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సబ్సిడీ ఆనాడు ఇచ్చిన సబ్సిడీని వల్ల కంటిన్యూ చేయలేకపోయింది. కేవలం 200 ఉచిత విద్యుత్ అని చెప్పేసి వాళ్ళ కొత్త నాటకానికి తెరదీస్తుంది. ఉచిత విద్యుత్ కూడా వాళ్ళ చాలామందికి రాని పరిస్థితి. గత ఎవ్రీ ఇయర్ కొత్త కనెక్షన్లు పెరుగుతాయి. ఆ కొత్త కనెక్షన్లు ఎవరికి కూడా ఇవాళ సబ్సిడీ వర్తించట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళ స్మార్ట్ మీటర్లతో ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం కావచ్చు, వాళ్ళ తెలంగాణ ప్రజలంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. తద్వారా ప్రైవేటీకరణకు మొగ్గు చూపే ఆస్కారం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ కావచ్చు, తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, దీనిపై మేల్కొని ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించకపోతే భవిష్యత్తు ఉద్యోగాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇంజనీర్లకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీనిపై ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ తెలంగాణ రైతాంగానికి ఆనాడు ఇంజనీర్లు, ఉద్యోగులు, తెలంగాణ రైతులకే ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగితే ఏ విధంగా ఇక్కడికి వెళ్ళి అక్కడ మద్దతు తెలిపిర్రో వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. కనుక విద్యుత్ ఇంజనీర్లు కూడా మేల్కోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. సురేష్.